ఇదిగో ఈ మంగళసూత్రాలు ఏంటయ్యా? రొయ్యల నాయుడు గారు అమ్మాయి గారు స్వయంవరం ప్రకటించారు కదండి. ఓకే అంటే తాళి కట్టేద్దామని. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి? అమ్మాయిని చూడటానికి. ఆహా, అమ్మాయిని చూడటానికా? మరి అందరూ సర్కస్ చూడటానికి అనుకున్నావా? ఏంట్రా నువ్వు కూడా పెళ్లి చేసుకుందావనే? కాదండి, మా నాన్న మా అమ్మతో దెబ్బలాడుతున్నాడండి. కాసేపట్లో తెగదింపులు చేసుకుని వచ్చేస్తానన్నాడండి. అందాక నన్ను క్యూలో నిలబడమన్నారండి. అరే నువ్వెక్కడికి రా? స్వయంవరానికేనా? కొట్టారంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోద్ది. తయారుగా వచ్చిందేసరికి ప్రతివాడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. హలో మిస్టర్, హలో హలో, ఎక్కడికి? స్వయంవరానికి. స్వయంవరానికి అయితే క్యూలో నిలబడు. నేను క్యూలో నిలబడాలా? మంత్రి గారు రికమెండేషన్ ఎడతా వచ్చాను. మంత్రి గారి రికమెండేషన్ అయితే ఏమైనా సారా కాంట్రాక్ట్ అనుకున్నావా? పెళ్ళి అనుకున్నావా? ఈ సెకండ్ ముందుకు పంపులేడు, ఆఖరి ముడితే ఛాన్స్ ఎవడో గుర్తేస్తాడు. ఎలా? ఇదిగా లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరంతా రెడీయా? లోపల క్వశ్చన్లు నీకెలా తెలుసు బాబు? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. చెబుతా, అందరికీ చెబుతా. మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు? అబ్బా, నీకు కూడా తెలిసిపోయింది. గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా ఎలా నడుస్తాడు? వెరీ సింపుల్, ఇలాగా ఇలాగా ఇలాగనమాట. శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులం గారు స్వయంవరానికి వెంచేశారు. హో, ఎవరక్కడ? మా ఉచితాసనం ఎక్కడ? మర్యాదగా చేతులు కట్టు నిలబడు. ఎవరనుకుంటున్నారు మమ్మల్ని? ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కాళ్ళ వేళ్ల గోళ్ళ పడిందని, గెడ్డం మెడ బొడ్డు తొడ పట్టుకుని బ్రతిమాలుతోందని స్వయంవరానికి వచ్చాం. నువ్వు నూతులో మట్టి తీసేవాడు తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది. నా ఫేస్ అలా ఉందా? నీ ఫేసే కాదు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు. నా కెపాసిటీ ఏంటో ఆఫ్టర్ 1 year. హాయ్, వచ్చేసా. వచ్చుకో. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చుకో. కొంచెం దగ్గర జరగచ్చా? జరుక్కో. మీద చేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దెట్టుకోవచ్చా? పెట్టుకో. ఎవరా కొట్టింది? యాదవ్యాసాలు అయితే షేపులు మారిపోతాయి. ఎందుకు వేస్తాం ఇంత మర్యాదగా చెప్పాక? మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఓ 1,00,000 ఇచ్చుకోగలవా? 1,00,000? నేనా? ఆడపిల్ల తండ్రిగా నాకు కట్నం ఇవ్వాల్సింది పోయి నన్నే ఎదురు కట్నం అడుగుతావా? అది మామూలు ఆడపిల్లల విషయమా? అనకూడదు గాని మా అమ్మాయి రాణి ఎలిజబెత్. దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్ఫాయమైనా రాజా ఎలిజబెత్ అయిపోయే అవకాశం ఉంది. ఆ 1,00,000 కూడా ఇచ్చుకోవడానికి గతిగానుడు అయితే చెప్పు. వెనక మీద జనం క్యూలో ఉన్నారు, ఎగవేసిపోతారు. అక్కర్లేదు, వెదవ 1,00,000గా కొడతా. ముహూర్తం పెట్టించు. క్యాష్ కొట్టేకే లగ్గాలెట్టిది. తెగ నేలక్క. క్యాష్ కొట్టే తాళి కడతాను, సరేనా? సరే, అలాగే. ఆ ముక్క చెప్పాల్సింది నేను. అయితే చెప్పే డాడీ, చెప్పే డాడీ. మా అమ్మాయి ముచ్చలు పడిపోతుంది కనుక ఓకే అనేస్తున్నాను. క్యాష్ మాత్రం పెళ్లి పందిరిలో జమ కట్టాలి. కట్టేస్తాం. అయితే పెళ్లి ఖాయం. అమ్మా కుంతి, అమ్మా కుంతి, పెళ్లి ఖాయం చేసుకొచ్చేసాం. నాయనే, నా బాబే, ఎంత శుభవార్త చెప్పావురా. ఎందామంటే అమ్మాయి, ఓరి నాయనాయ్, ఓరి బాబాయ్, ఓరమ్మాయి, ఓరన్నాయ్. నాకు కూడా సిగ్గేస్తుంది బాబాయ్. గోక్యావులే వీపు. అమ్మా శుభలేఖలు ఎన్ని? 1,00,000 కొట్టిద్దామా? నువ్వు మరేంద్రా, 1,00,000 ఎందుకు? 500 అయితే మన వాళ్ళందరికీ తిప్పి కొట్టచ్చు. రాసావులే రామకోటి. 500 అంటే తలకి 100 వేసుకున్నా 50,000 అవుతుంది. మరి మిగతా 50,000? 50,000 ఏంటి? మిగతా 50,000 ఏంటి? 1,00,000 రూపాయలు కట్నం అడిగాడా ముష్టి వెధవ. అన్నయ్య, మంచి చెడ్డ లేకుండా ఏమిటా మాటలు? ఏ నీకంత చులకరైపోయారా వాళ్ళు? తిడితే నన్ను తిట్టు, నా వాళ్ళని ఒక మాటన్నా నేను సహించను, భరించను. ఊదావులే బుడగ. గజ్జికి లేని దురద జాలింలోషన్కి ఎందుకని వాళ్ళని నేను తిరిగితే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? దానికి కాకపోతే ఇంకెవరికరా? ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఎవరా? రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగినట్ట నీలాంటిదే. ఇంకెవరు? మనమే. నా పెళ్లికి నేను పెళ్లి కొడుకుని అవ్వడం చీచియా? నీ పెళ్ళ ఏడ్చినట్టుంది. ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లను పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా? చూసేవాళ్ళు మొక్క మీద ఉండలేరు,
జేబులో జబురుమాల పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యవు. నీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది. ఏమిటయ్యా ఇది? నా పెళ్లి శుభలేఖ. శుభలేఖ ఇదేమిటయ్యా బాబు? ఇదేదో గోదావరి ఎక్స్ప్రెస్ గూడ్చుకొని తగిలించినట్టు ఇంత పొడి ఉంది. బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని వెధవల్ని ఏరిపారయ్యగా మిగిలిన వాళ్ళు వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా. ఏడ్చేవాళ్ళ ముందు నా పేరేసేమిటయ్యా? ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా. ఇదిగో బాబాయ్ గారు, ఈ వయసులో మీరు బజార్కి వెళ్ళి గిఫ్ట్లు అవి కొని తేలేరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి, నేనేమీ అనుకోను. పిన్ని గారు, ఆవిడకి కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి. మనిషికి ఇవ్వక్కర్లేదు, ఇంటికి ఒకటి ఇచ్చే చాలు. ఊపాములే జంట మీనింగ్లెస్ గా మాట్లాడద్దు. ఒకే టికెట్ మీద ఇంటిలో పాది ప్రయాణం చేస్తే మీరు ఊరుకుంటారా? ఏం ఊరుకుంటాం? అందుకే మరి పిన్ని గారు, బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారు, మీరు ఎక్కువ చదివిస్తారు. ఈ దెబ్బతో తేలిపోవాలంటే. ఇంత పొడిగిందేంటి? నా పెళ్లి శుభలేఖ. మీరు మా బంధువులు అంట కదా. నాకీ దగ్గరలో బంధువులు ఎవరు లేరే. దూర బంధువులు ఎవరు దగ్గరలో ఉండరు. మా అమ్మ చెప్పింది. ఇంతకాలం మనకు రాకపోకలు లేకపోయినా సరిపెట్టుకున్నాం, ఈ పెళ్లికి కనుక రాకపోతే తెగదెంపులే అని. సరే వస్తావు సరే, ఏం తెస్తావని? స్టీల్ కంచాలు, గోడ గడియారాలు ఇలాంటివి మాత్రం తేవద్దు. ఆ ఇచ్చేదేదో క్యాష్ రూపంలో తేవా బాబు. తెస్తావు సరే, అర్ధ 116, పావు 116తో వస్తావేమో, పరువు పోతుంది. అందరూ మినిమం 116 చదివిస్తున్నారు. ఆపు ఆపు ఆపు, తప్పుకో. పోయిందెవరు? మా నాన్నగారండి. ఆయనకి అప్పుడే 100 నిండిపోయాయా? కాదండి, 102. అయ్యో భగవంతుడా, ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్లిపోయావా? బాధపడకు బ్రదరు, కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు. రేపు 15వ తారీఖు నా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. మీ నాన్నగారి దినం ఖర్చులో ఇంకో 200 ఎక్కువైంది అనుకుని ఆ 200 తీసుకొచ్చి నాకు చదివించుకో. ఇదిగో. అమ్మయ్యా, ఇంక పని. ఎక్కడికి శ్వాసాలు అనక? అక్కడెవరున్నారు? మీరు ఎక్కువ వదలకపోతే నేను ఉంటాను. అదేంట్రా? లేకపోతే వాటియార్ 1 వీక్ అయింది నా రెస్ ఎక్కి. ఇంక ನಾನು తొక్కలేను. నన్ను ఇడిచిపెట్టేసి నాది నాకు కొట్టేయండి. సరే తీసుకో. ఇదేంటి తెగ తిప్పి ఇది ఎట్టేసినారేంటి చేతిలో? నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలరా. మరి డబ్బులు మర్చిపోకు, 116. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపరాయణ. అక్షంతలు తీసుకుని పూజ చేయనైనా